మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, భారీ ఎత్తున ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని గత ప్రభుత్వం మీద, అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద భారీ ఎత్తున ఎలిగేషన్ చేశారు. అయితే ఈ ఎలిగేషన్స్ నిజమా? కాదా? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, భారీ ఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని, ఇందులో వాలంటీర్స్ కీలక పాత్ర పోషించారని, పాపం వాలంటీర్స్ మీద కూడా భారీ నింద వేశారు. అయితే దీనికి అగైనెస్ట్‌గా వాలంటీర్స్ కూడా మన పవన్ కళ్యాణ్ గారి మీద బాగా రియాక్ట్ అయ్యారు, ఫైర్ అయ్యారు, ప్రొటెస్ట్ కూడా చేశారు. అయితే మిస్ అయిన 30,000 మంది మహిళల్లో 14,000 మంది రికవరీ అయ్యారు. మిగతా 18,000 మంది మహిళలు ఇంకా రికవరీ అవ్వలేదు. వీళ్ళంతా ఏమయ్యారు అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కేంద్రంలో ఉన్న పెద్దల ద్వారా కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పారు అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ ఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని, ఇంత భారీ ఎత్తున ఉమెన్స్ మిస్ అయ్యారు అని ఎటువంటి అథాంటిక్ డేటా చూపించకుండగా, ఎటువంటి ప్రూఫ్ చూపించకుండగా ఈయనకి కేంద్ర నిఘా వర్గాలు చెప్పారు. ఈయన మనకి చెప్పారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విని మళ్ళీ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసి ఆ సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విన్నారు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 2 టాపిక్స్ మీద చెప్పారు. ఒకటి ఉమెన్ మిస్సింగ్ అన్నారు, 2 హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. అయితే చిన్న క్లారిటీ ఏంటంటే, మిస్సింగ్ అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడము, లేదా దారి తప్పిపోవడము, ఇవన్నీ మిస్సింగ్ కేటగిరీకి వస్తాయి. రెండోది హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసి ఆ ఉమెన్‌ని వేరే కంట్రీస్‌కి గాని, వేరే స్టేట్స్‌కి గాని పంపించేస్తారు. ఇవి హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వస్తాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టా? కాదా? దీని గురించి ఎన్‌సీఆర్‌బీ ఏం చెప్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్తుంది అని చూస్తే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
ఇంత పెద్ద ఫాల్స్ ఎలిగేషన్ మన రాష్ట్రం మీద ఎలా చేశారు అని నేనైతే షాక్ అయ్యాను. ప్రూఫ్స్ చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. ఒకసారి ఇండియా మొత్తం మీద 2018 నుండి 2022 వరకు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఎన్‌సీఆర్‌బీ ఇచ్చిన డేటా స్టేట్ వైస్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రతి సంవత్సరం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నమోదైన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ కంటే 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నమోదైన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఎక్కువ. 2019 నుండి 2022 వరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్తుంది అంటే 2018 నుండి 2022 వరకు ఇండియా మొత్తం మీద 10,659 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ నమోదయ్యాయి అని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన సమాధానం ఇది. లేటెస్ట్ డేటా ఏంటంటే మన అసెంబ్లీలో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద వేసిన క్వశ్చన్ కి మన సిబిఎన్ గారి ప్రభుత్వం అధికారికంగా చూపించిన డేటా ఏంటంటే 2019 నుండి 2024 వరకు కేవలం 46 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. ఇందులో 34 కేసెస్ రిజిస్టర్డ్ అయ్యాయి అని అసెంబ్లీలో ఇచ్చిన డేటా ఇది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఉమెన్స్ మిస్సింగ్ గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మీ ముందు ఎన్‌సీఆర్‌బీ డేటా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డేటా, మన రాష్ట్ర మండలిలో అధికారికంగా ప్రవేశపెట్టిన డేటాకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలకి ఏమైనా సంబంధం ఉందా? అంటే రాజకీయాల కోసం, గెలవటం కోసం ఇటు వాలంటీర్స్ మీద నింద వేశారు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చాలా అంటే చాలా పెద్ద ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ గౌరవ మర్యాదలను దెబ్బతీశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఉమెన్స్ మిస్సింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ని, మీ అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరోసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.